ప్లీజ్. నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు? అమ్మవారిపల్లి. ఆ ఊర్లో నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావు? భువనేశ్వరి గారి ఇంట్లో ఉంటున్నాను. ఆ ఇంట్లో వాళ్ళందరూ నన్నెంతో అభిమానంగా చూస్తున్నారు. వాళ్ళ మనిషిగా ఆరాధిస్తున్నారు. గుడ్. నువ్వు అమ్మవారి పల్లె ఎప్పుడొచ్చావు? ఈ మధ్యనే వచ్చాను. నేను స్పృహ లేని పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వచ్చానని నాకు స్పృహ వచ్చాక వాళ్ళు చెప్పారు. గుడ్. మరి అదే అమ్మవారి పల్లె నుంచి నువ్వు 6 నెలల క్రితం ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయావు. అలా ఎందుకు వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? మాట్లాడమ్మా, నేనే అడుగుతున్నాను. 6 నెలల క్రితం నువ్వు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయావు. నిన్ను ఎంతగానో అభిమానించే మనుషుల్ని, నువ్వు ఎంతగానో ఇష్టపడే కుటుంబాన్ని నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు. దానికి కారణమేంటి? ఈ 6 నెలలు నువ్వు ఎక్కడున్నావు? మరి ఎవరి దగ్గరున్నావు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? నీ గురించి నీకు పూర్తిగా తెలుసు కాబట్టి ఈ 6 నెలల్లో నువ్వు ఎక్కడున్నావో ఖచ్చితంగా నీకు తెలిసే ఉంటుంది. చెప్పు. సరేనమ్మా, ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. చిన్నప్పుడు నువ్వెక్కడ పెరిగావు? నీ పేరేంటి? నువ్వెలాంటి ప్రదేశంలో ఉన్నావు? అక్కడ నీ వాళ్ళంటూ ఎవరెవరున్నారు? నీ స్నేహితులు, బంధువులు, ఇలా ఎవరో ఒకరు నీకక్కడ ఉండే ఉంటారు కదా. వాళ్ళెవరైనా సరే వాళ్ళ పేర్లు చెప్పు. నాకేం గుర్తు రావడం లేదు. మీరు అడిగిన ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అసలు నేనెవరు? డాక్టర్, తను ఈ పరిస్థితిలో టెన్షన్ పడటం అంత మంచిది కాదు. మీరు క్వశ్చన్ చేయడం ఆపండి ప్లీజ్. చూడమ్మా, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మురారి, ఏంటి డాక్టర్, అసలు నా రాత విషయంలో ఏం జరుగుతుంది? తను మాకు కనిపించిన దగ్గర నుంచి ప్రతి విషయం చెప్తోంది. కానీ 6 నెలల ముందు ఏం జరిగింది అంటే మాత్రం ఒక్క మాట కూడా చెప్పడం లేదు. నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. అసలు తన పొజిషన్ ఏంటి? మురారి, రాధ కండిషన్ కంట్రోల్లో లేదు. కొన్నాళ్ల పాటు తప్పకుండా తనని మెడికల్ అబ్జర్వేషన్లోనే ఉంచాలి. కాకపోతే ఇంత బాధలో కూడా ఒకే ఒక హోప్ ఉంది. తనకి గతం గుర్తొచ్చే మార్గం నాకు తెలుస్తుంది. ఏంటి డాక్టర్ అదే? ఏంటో నాకు చెప్పండి. ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్ళమంటారా? ఏ దేశానికైనా తీసుకెళ్ళమంటారా? లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద డాక్టర్ని పిలవమంటారా? చెప్పండి, ఏం చేయమన్నా చేస్తాను. నా రాధకి తన గతం గుర్తు రావాలి. మా ప్రేమ గురించి తనకి తెలియాలి. ఇప్పుడు తనున్న పరిస్థితి గురించి తనకు తెలియాలి. అసలు ఏం జరిగిందో తనకు తెలియాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. చెప్పండి డాక్టర్. కంట్రోల్ మిస్టర్ మురారి, మీ బాధ నేను అర్థం చేసుకుంటాను. ప్రపంచంలో ఏ డాక్టర్ వచ్చినా కొన్నాళ్లు మందులతోనే నయం చేయాలి అనుకుంటారు. ఎందుకంటే తనిప్పుడు ప్రెగ్నెంట్. ముందు ఈ విషయం తనకు తెలియాలి. ఎక్కువ రోజులు తన దగ్గర నుంచి నిజాన్ని దాచలేము. ఎందుకంటే తన గర్భంలో ఇంకో జీవం ప్రాణం పోసుకుంటుంది. అది ఈ రోజు కాకపోయినా రేపైనా తనకు నిజం తెలుస్తుంది. ముందు తనని మానసికంగా ప్రిపేర్ చేసి అప్పుడు తను ప్రెగ్నెంట్ అన్న నిజాన్ని తనకు తెలియజేయాలి. ఆ తర్వాత డెలివరీ టైంలో
బాడీలో హార్మోన్స్ వల్ల మైండ్ సెట్లో కూడా చేంజ్ వస్తుంది. అలాంటప్పుడు తన గతం మొత్తం గుర్తొచ్చే అవకాశాలు 99% ఉన్నాయి. అందుకనైనా అంత తొందరగా తన మైండ్ సెట్ని కంట్రోల్ చేసి తను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పండి. ఈ 9 నెలలు తనని చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోండి. తప్పకుండా డెలివరీ టైంలో తన గతం తనకి గుర్తొస్తుందని ఒకే ఒక్క హోప్ ఉంది. చాలా థ్యాంక్స్ డాక్టర్. నా రాధకి తొందరలోనే నయమవుతుందని చెప్పారు కదా, చాలా థ్యాంక్స్. మీరు చెప్పినట్టుగానే మందులన్నీ టైం ప్రకారం వాడతాం. మీరు ఎప్పుడు టెస్ట్కి తీసుకురామంటే తప్పకుండా అప్పుడే తీసుకొస్తాను. నా రాధ బాగుండాలి అంతే. మావయ్య, ఏం చేసైనా సరే భావనను తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. తను మనందరికీ కావాలి. తన కోసం అందరం బాధపడుతున్నాం. కానీ మీరు కూడా బెంగపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మేము ఎలా తట్టుకుంటాం? దయచేసి అర్థం చేసుకోండి. ఆయనకు ఆపరేషన్ అయిపోయినట్టుంది. వాళ్ళంతా దగ్గరే ఉన్నట్టున్నారు. పాపం నిన్న వాళ్ళెవరూ కనిపించక నాతో మాట్లాడారు. పోనీలే, తన వాళ్ళంతా తనతోనే ఉన్నారు కదా. సత్య, రాధేది? తనేం చిన్నపిల్ల కాదు మావయ్య, చేయి పట్టుకుని నడిపించడానికి. మనతోనే నడుస్తుంది అనుకున్నాను. సరే రా చూద్దాం. రాధా, ఇక్కడున్నావేంటి? మావయ్య, వాళ్ళు మనకి తెలిసిన వాళ్లే. ఆయనకి నిన్న ఆపరేషన్ జరిగింది. నిన్న రాత్రి కూడా నన్ను పోలీసులు పట్టుకుంటే వాళ్లే కాపాడారు కదా. ఒకసారి వెళ్ళి పలకరించొద్దాం. వద్దు సత్య. అదేంటి మావయ్య, ఒకసారి పలకరించొద్దాం. వద్దు సత్య. నిన్నే ఆయనకు ఆపరేషన్ జరిగిందని నువ్వే చెప్తున్నావు కదా. వాళ్ళంతా తన చుట్టూ ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్ళి పలకరిస్తే ఏం జరిగింది, ఎలా జరిగింది అని అడగాలి. మళ్ళీ వాళ్ళ బాధను గుర్తు చేసిన వాళ్ళమవుతాం. మనతో చెప్పడానికి జరిగింది మొత్తం వాళ్ళు తలుచుకుంటారు. అయినా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళని ఇష్టపడే వాళ్ళకి అది ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. మనం పలకరిస్తున్నామని మనం అనుకుంటాం, కానీ జరిగిందంతా వివరిస్తూ వాళ్ళు ఎంత బాధపడతారో అర్థం చేసుకోగలం. అయినా వాళ్ళంతా చుట్టుపక్కలే ఉన్నారు కదా. మనం వెళదాం పదా. మీరు చెప్పింది నిజమే మురారి గారు. నిన్ను ఆపరేషన్ థియేటర్ దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళెవరూ వచ్చినట్టు లేరు. ఆయనొక్కరే ఉన్నారు. నన్ను చూసి ఏదో మాట్లాడాలని ప్రయత్నించారు. ఆయన చూస్తుంటే ఎందుకో నాకు ఆందోళనగా ఉంది. వెళ్ళి నేను ధైర్యం చెప్పాను, ఏం కాదని చెప్పాను. నేనన్న మాటలు ఆయనకి ఎంత ధైర్యాన్ని ఇచ్చాయో తెలియదు. ఆయన కళ్ళల్లో మాత్రం ఒక ఆనందం కనిపించింది. చెప్పాను కదా, మన అనుకున్నా మనసారా ఇష్టపడిన వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఎవరు ఓదార్పుగా మాట్లాడినా అది కొండంత ధైర్యాన్నిస్తుంది.